మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ప్రజాబంధు చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలను తెనాలిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రగడ కోటయ్య నగర్లో, అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయంతి కార్యక్రమాలు నిర్వహించి ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రగడ కోటయ్య నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు పద్మశాలి సంఘీయులు పాల్గొని చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం ప్రగడ కోటయ్య జీవితాంతం చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. చేనేత వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు తిరువీధుల సాంబశివరావు, శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామివారి దేవస్థానం చైర్మన్ చిన్నం హరిగోపాల్, గట్టు బాల శ్రీనివాసరావు, గోలి శ్రీనివాసరావు, అక్కల ప్రసాద్, మునగాల ధనుంజయ, జొన్నాదుల మధు, తిరువీధుల గోపాల్, దివి సత్యం, జక్కా పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు జీవో జారీ చేసిన సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు జొన్నాదుల మహేష్, దివి హేమంత్, తిరువీధుల సాంబశివరావు తదితరులు మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలపై ఉద్యమాలు నడిపిన ఉద్యమ సూర్యుడు ప్రగడ కోటయ్య అని కొనియాడారు. ఆయన పోరాటాల ఫలితంగానే చేనేత సహకార సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా మనుగడ సాగిస్తున్నాయని, కేంద్ర సహకార బ్యాంకుల ద్వారానే చేనేత సొసైటీలకు రుణ సదుపాయాలు కల్పించడంలో, ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించే విధానాన్ని ప్రభుత్వాలతో అమలు చేయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. చేనేత పితామహుడైన ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి చేనేత వర్గాలు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, తిరువీధుల సాంబశివరావు, దివి హేమంత్ కుమార్, అక్కల ప్రసాద్, గోలి శ్రీనివాసరావు, కాటూరి భాస్కర్, గట్టు బాల శ్రీనివాసరావు, గుర్రం లక్ష్మీనారాయణ, కాటం రవి, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కె శ్రీనివాసరావు, దివి సత్యం, జొన్నాదుల బాలాజీ, తాడిపర్తి గణపతి, గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావుతో పాటు పలువురు బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రగడ కోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రగడ కోటయ్య చేనేత కార్మికుల సంక్షేమం, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సమాజ సేవలో ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. చేనేత కార్మికుల మార్గదర్శకుడు, చేనేత బాంధవుడు, పెద్దలు ప్రగడ కోటయ్య గారి జయంతి సందర్భాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకునే అవకాశాన్ని రూల్ని పాస్ చేసినందుకు మా పద్మశాలీల కులస్తులందరూ కూడా, రాష్ట్రం మొత్తం మీద ఉన్న పద్మశాలీలందరూ కూడా చాలా చాలా ఆనందపడుతూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చేనేత పితామహుడు ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారి 111వ జయంతి ఉత్సవాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ప్రీతం నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రగడ కోటయ్య గారు చేనేత కార్మికుల కోసం, చేనేత పరిశ్రమ కోసం తన జీవితాన్ని మొత్తం అంకితం చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి అటువంటి చేనేత పితామహుని జయంతి కార్యక్రమాన్ని అధికారపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండుగగా జీవో ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ
కూటమి ప్రభుత్వానికి పద్మశాలి సంఘీలే కాకుండా చేనేత వర్గాలు అనేక మంది ఈ రోజున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే శాసనసభ్యునిగా చేశాడు. తర్వాత 1974 నుంచి 1980 వరకు కూడా రాజ్యసభ సభ్యులుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవహరించారు. మరి అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్లో తన వాణిని వినిపించారు. ఇన్ని కార్యక్రమాలు ఇంత చేసినా కూడా ప్రతినిత్యం చేనేత కార్మికుల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రగడ కోటయ్య గారికి నిజంగా ఈ చేనేత వర్గాలంతా కూడా ఎంతో రుణపడి ఉంటాయి. ఈ రోజున సొసైటీలకి కేంద్ర మన సహకార బ్యాంకులో ఒక సబ్సిడీలు రావడం కానీ గ్రాంట్ రుణాలు రావడం కానీ అన్నీ జరిగినాయి అంటే అన్నీ కూడా సహకార సంఘాల ద్వారా చేనేత కోటయ్య గారి సాధించిన ప్రగతిగా మనందరం భావించాలి. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన ప్రగడ కోటయ్య గారికి అనేక మంది పద్మశాలీలు ఈ రోజున జయంతి కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. మనందరం కూడా ఆయన ఆశయాలకు కట్టుబడి మున్ముందు చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసుకున్నప్పుడే ఆయనకు నిజమైన నివాళులు మనం అర్పించినట్టుగా భావిస్తూ తెనాలి నియోజకవర్గంలో ప్రగడ కోటయ్య నగరి యందు ప్రగడ కోటయ్య గారి విగ్రహం యందు చేనేత బంధువైన ప్రగడ కోటయ్య గారికి 112వ జయంతి సందర్భంగా గ్రామస్తులు మరియు నియోజకవర్గంలో పద్మశాలి కులస్తులు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం తరపున ప్రగడ కోటయ్య నగర్లో ఆయన జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రగడ కోటయ్య గారు చేసిన విశేషాలు ఏంటంటే మనం తలుచుకుంటే ఆయన పూర్వం బాపట్ల నిడుబ్రోల్లో జన్మించిన ఆయన ఎస్ఎల్సి ఓల్డెన్ డేస్లో ఎస్ఎల్సి చదివి చేనేత కార్మికుల యొక్క స్థితిగతులు చూసి కెమికల్ ఇంజనీరింగ్లో కెమికల్ సర్టిఫికేట్లు కూడా మద్రాసు వెళ్ళి ప్రత్యేకంగా చేసి ఆయన డైయింగ్ యాక్టివిటీ మీద వాటి మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ కాన్సన్ట్రేషన్ చేయడం మూలంగా చేనేత కులస్తులకు బాగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నందు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఆయన్ని 3 సార్లు శాసనసభకు, ఒకసారి శాసన మండలికి, ఒకసారి రాజ్యసభకు ఎన్నుకోవడం జరిగింది. ఆయన విశేషాలు ఏంటంటే చేనేత పుట్టినకాడి నుంచి చేనేతలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, చేనేత కులస్తులు చాలా మెతకదనంగా ఉంటారు కాబట్టి వీళ్ళ జీవనోపాధి అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా చేయాలని బాగా ఎక్కువగా ఆలోచించి వారి యొక్క సహకార సంఘాల ద్వారానే చేనేత కుటుంబాలందరూ అభివృద్ధి చెందుతారని సహకార సంఘాలను మొదట్లో స్థాపించి ఆయన సహకార సంఘాల ద్వారా మనం నేసిన చీరలు దోవతలు ఇవన్నీ కూడా మీరు సహకార సంఘాల ద్వారా అమ్మించడం మూలంగా అతను చేనేత కుటుంబాలు అభివృద్ధి చెందడానికి ఫస్ట్ దోహదపడ్డాడు. ఈ చేనేత కుటుంబస్తులు బాగా మెతకదారణలో ఉంటారనే ఉద్దేశంతో వీళ్ళకి ప్రతి మనిషికి కావాల్సింది గూడు కాబట్టి అతను కూడుకేమో సహకార సంఘాలను సమకూర్చాడు. అదేవిధంగా గూడు ఏర్పరచాలని తెనాలి నియోజకవర్గంలోనే కానీ నాకు తెలిసి దాదాపు ఒక 50-60 నియోజకవర్గాల్లో పద్మశాలి కులస్తులు ఉన్న నియోజకవర్గాల్లో ఆయన మన కులస్తులందరికీ ప్రగడ కోటయ్య నగర్లాగా ఇస్తే వాళ్ళు ఇల్లు జీవిస్తారని, ఆ జీవిస్తే వాళ్ళ జీవనాభివృద్ధి పెంపొందిద్దని ఇట్లాంటి దూరదృష్టితో చేసిన నాయకులందరినీ మనం మర్చిపోకుండా ఉండాలని, అదేవిధంగా ఇట్లాంటి నాయకుల్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆయనకి అధికారికంగా లాంఛనంగా జయంతి కార్యక్రమం చేస్తున్నందుగా బీసీ సంక్షేమ సంఘం మరియు ప్రగడ కోటయ్య నగర గ్రామ ప్రజలు పద్మశాలి కులస్తులు అందరూ కలిపి ప్రత్యేకంగా గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే విధంగా మనోహర్ గారికి, మన తెనాలి నియోజకవర్గంలో మినిస్టర్గా ఉన్న మనోహర్ గారికి ఒక విన్నపం ఏంటంటే, మా కుల బాంధవుడైన ప్రగడ కోటయ్య గారికి దాదాపు ఆయన గుంటూరు జిల్లాలోను కృష్ణా జిల్లాలో ఇన్ఫ్లేటెడ్ అయిన క్యాండిడేట్ అయిన ఆయన్ని తెనాలి ట్యాంక్ బండి మీద అతని విగ్రహం పెట్టాలని మేము ఆల్రెడీ అంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈరోజు గవర్నమెంట్ ఆథరైజ్డ్గా చేస్తున్నందుకని ఈ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలని ప్రత్యేకంగా శ్రద్ధ చేయాలని కుల బాంధవులందరూ కూడా ఇచ్చే గౌరవంగా మేము తెలియజేస్తున్నాం. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా?
నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.